హల్లెలూయా. 13వ దినపు కృతజ్ఞత మరియు విజ్ఞాపన కూడికలు క్షేమకరంగా తీసుకొచ్చిన మన గొప్ప దేవునికి మరొకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎరుగని రీతిగా నన్ను దర్శించి నీ కృపా, ఎరుగని రీతిగా నన్ను దర్శించి నీ కృపా, ఎరుగని
స్తోత్రం. మరి కీర్తన ద్వారా దేవుని నామాన్ని కనపరుచుకుందాం. ఆయన సమస్తమైన కార్యాలు మన కొరకు చేయగలిగిన దేవుడు. ఆయన వారిని కనపరుస్తూ మరొక కీర్తన ద్వారా దేవుని నామాన్ని ఆరాధిద్దాం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. ఏమైనా చేయగలవు, రథమొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చువాడవు. ఏమైనా చేయగలవు, రథమొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చువాడవు. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. బలపరచువాడవు, రక్షించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, రథమొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చువాడవు. ఏమైనా చేయగలవు, రథమొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చువాడవు. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. సర్వకృపానిధి మా పరమకుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమకుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా, నీ ఆలోచనలెన్నో ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, రథమొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చువాడవు. ఏమైనా చేయగలవు, రథమొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చువాడవు. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా
దేవుని అభిషేకంతో నింపినందుకు ఆయనకి మరొకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరిని నింపినందుకు ఆయనకి మరొకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవ, పరిశుద్ధాత్మ దేవ, మీరు మా మధ్య సంచారం చేసినందుకు మీకు స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. యేసయ్యకి మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనాలండి. ఇప్పుడు దాకా మనం యేసయ్యని పాటలతో మహిమపరచుకొని ఉన్నాము. ఇప్పుడు 2 మాటలు మనం చెప్పుకుని వాక్యం చెప్పుకుందామండి. అంటే రోజు చెప్తున్నది అని మీరు దయచేసి అనుకోవద్దు. దేనికంటే అందరికీ తెలియాలి, అందరూ చూడాలి. ఇది సరే. మనం ఈ 40 రోజులు కృతజ్ఞత కోడికలు ఎందుకు పెట్టుకుందాము అనేది అందరికీ తెలియాలండి. యూట్యూబ్ చూసిన ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి. అండ్ మనం ఎంత విశ్వాసంతో ఉన్నాము అనే విషయం అందరికీ తెలియాలనే నేను రోజు చెప్తున్నాను. ఎందుకంటే మనం యేసయ్య నాకు ఒక అద్భుతమైన దర్శనం చూపించాడు. మందిరం కట్టి తాళం ఇచ్చాడు. అది నిజం. నాకు చూపించింది నిజం. యేసయ్య అది నిజముగా జరిగింది అని నేను కృతజ్ఞత కూడికి పెట్టుకుంటున్నా. నాకు యేసయ్య కలలో చూపించాడు. ఒక పెద్ద మందిరం కట్టి తాళం చెవులు నాకు ఇచ్చి, నానా ఈ తాళం చెవులు నీకే ఇస్తున్నా, ఈ మందిరం నీకోసమే నేను కట్టా అని నాకు చూపించి ఉన్నాడు. కనుక నాకు యేసయ్య నిజముగా అది నిర్మాణం చేసేడు. యేసయ్య చూపించింది నిజము కాబట్టి నేను నిజంగానే కృతజ్ఞత కూడిక పెట్టుకుంటున్నా. కానీ నేను యేసయ్యని ఏమని అడుగుతున్నానంటే, యేసయ్య మందిరం నువ్వు చూపించి నాకు కట్టి నువ్వు తాళాలు ఇచ్చావు కాబట్టి నీ యొక్క ఆకాశ ధననిధిని విప్పి నాకు మందిరము కడతానికి కావాల్సిన ధననిధిని నాకు నువ్వే ఇవ్వాలి. నువ్వు చూపించావు కదా, నేను ఎవరిని అడగాలి? నువ్వు చూపించావు అని నేను ఇతరులని ఎవరిని అడగను. నువ్వు చూపించావు, నువ్వు నాకు కట్టించావు కాబట్టి ఆకాశ వాకులను విప్పి నీ ధననిధిని కూడా నాకు సమృద్ధిగా ఈ తండ్రి అని పరిపూర్ణ విశ్వాసంతో నేను అడుగుచున్నా. ఈ సందేశం విన్నా ఎవరైనా సరే యేసయ్య మీ హృదయంలో ప్రేరేపణ చేసి యేసయ్య మీతో మాట్లాడి ఆ బిడ్డ మందిరం నిర్మిస్తున్నాడు, మీరు వెళ్ళి సహాయం చేయండి అని కనుక ఎవరు హృదయంలో అయినా యేసయ్య మాట్లాడితే తప్పనిసరిగా మీరు చర్చి కడతానికి డొనేషన్ చేయవచ్చు. ఎందుకంటే నాకు తాళం చెవులు ఇచ్చిన దేవుడు, చర్చి కట్టించిన దేవుడు యేసయ్య మీతో ఖచ్చితంగా మాట్లాడతాడు. నా విశ్వాసం అదే. అందుకే నేను ఎవరిని కూడా అడగట్లా. మన యూట్యూబ్ ఛానల్లోనే నేను చెప్తున్నా, ఈ సందేశము విన్న తర్వాత యేసయ్య మీతో మాట్లాడి మీకు ప్రేరేపణ కలిగిన వారు తప్పనిసరిగా మందిరము కడతానికి ముందుకు రావచ్చు. ఈ యూట్యూబ్ లో స్క్రోలింగ్ వస్తూ ఉంటుంది, మా అకౌంట్ నెంబరు, తర్వాత QR కోడ్ కూడా ఉంటుందండి. దీనికి మీరు డొనేట్ చేసి మీరు మాకు ఫోన్ చేసి మీ పేరు మీ అడ్రస్ చెప్తే ఖచ్చితంగా మా సంఘం తరపు నుండి మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం జరుగుతుంది. నేను విశ్వాసంతో పెట్టుకున్న కూడిక ఇది. దేనికంటే ఆయన గొప్ప దేవుడు. నాకు ఎలా అయితే చూపించాడో మీతో కూడా అలాగే మాట్లాడతాడు అని నాకు పరిపూర్ణ నమ్మకం, విశ్వాసం. దేనికంటే నాకు చూపించాడు అంటే అక్కడ కార్యం జరిగింది. ఖచ్చితంగా మీతో కూడా మాట్లాడతాడు. ఆయన మీతో మాట్లాడతాడు, మీ నుండి అద్భుతమైన సహాయం యేసయ్య చేపిస్తాడని పరిపూర్ణ విశ్వాసం అండి. దయచేసి ఈ మాటల్ని ఆలకించిన వారు తప్పనిసరిగా మీరు మాకు ఒక పని చేయాలి. ఏం పని తెలుసా అండి? ఈ సందేశం విన్న ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. మందిరం కొరకు, మందిరం యేసయ్య నువ్వు ఇలా చూపించావు కదా, నువ్వే తండ్రి సహాయం చేయదేవా అని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. ఎందుకంటే ఒక మందిరం కడతాం అనేది చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే మందిరం అని అందరూ కట్టలేరు. అది ఆయన చూపించి ఉన్నాడు కనుక యేసయ్య అది చేసాడు కాబట్టి నాకు చూపించి ఉన్నాడు. ప్రతి ఒక్కరూ మందిరం కొరకు ప్రార్థన చేయమని యేసు నామములో అడుగుతున్నాను. మనము వాక్య భాగంలోకి వెళ్దాం. ఈరోజు మన అంశము ఏమనగా, శత్రు బలమంతటి మీద మనకి అధికారం ఇచ్చిన దేవుడు. ఎవరి మీద? శత్రు బలమంతటి మీద మనకి యేసయ్య అధికారం ఇచ్చాడండి. నిన్న మనం చెప్పుకున్నాం,
రేపు చెప్పుకుందాము మనకి యేసయ్య ఎలాంటి అధికారాలు ఇచ్చాడు, ఎవరెవరి మీద అధికారాలు ఇచ్చాడు, దేని మీద అధికారాలు ఇచ్చాడని మనం నిన్న చెప్పుకున్నాము. ఈ రోజు మన అంశం ఏమనగా శత్రు బలమంతటి మీద మనకి అధికారం ఎలా ఇచ్చాడు మనం వాక్యంలో మనం మాట్లాడుకుందాం. వాక్యం మనతో మాట్లాడుతుంది. దయచేసి లోకా సువార్త 10వ అధ్యాయము 17వ వచనం చదవండి. ఆ 70 మంది శిశువులు సంతోషముతో తిరిగి వచ్చి ప్రభువా దయ్యములు కూడా నీ నామము వలన నాకు లోబడుచున్నవని చెప్పగా ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచితిని. ఇదిగో పాములను తేళ్లను తొక్కుటకును శత్రువు బలమంతటి మీద మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకెంత మాత్రము హాని చేయదు. చూసారా అండి, మనకి దేని మీద ఇచ్చాడు అధికారము? మన శత్రువు ఎవరు? అపవాది. అపవాది మీద మనకి అధికారం ఇచ్చిన దేవుడు. ఇంకోసారి చదువు ఫస్ట్ నుండి. ఆ 70 మంది శిశువులు సంతోషముతో తిరిగి వచ్చి ప్రభువా దెయ్యములు కూడా చాలమ్మా. దెయ్యములు ఎవరి నామం వల్ల అమ్మా? నిన్న మనం చెప్పుకున్నాం, యేసు నామములోనే దెయ్యములు మనకు లోపడతాయి. మనందరికి మనం వెళ్ళిపోయి ఏ దేవా ఏలో నేను నిన్ను ఆదేశిస్తున్నా అంటే అది మనం ఆదేశించింది. ఎవరి నామంలో వెళ్తాయి అంటే యేసు నామములోనే. యేసు నామం ఉచ్చరిస్తే వాటికి తట్టుకోలేవండి, దహించబడతాయి. యేసు నామానికి అంత శక్తి ఉంది. సృష్టి గజగజలాడితే యేసు నామాన్ని కనుక మనం ఉచ్చరిస్తుంటే సృష్టి కూడా గజగజలాడాల్సిందే. దేనికంటే యేసు నామానికి అంత శక్తి ఉంది. ఉదాహరణకి మీకు ఏదన్నా బాగాలేదనుకోండి, యేసు నామంలో నాకేమీ కాదు, యేసు నామంలో నాకేమీ కాదని ఒక్క పావు గంట అనండి, మీకేమీ కాదు. అసలు మీకు వచ్చిన వ్యాధి ఎటు పారిపోయిందో కూడా తెలియదండి. అందుకే దెయ్యములు కానీ ఏమైనా సరే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరి నామంలో ప్రార్థన చేయాలి అంటే యేసు నామములోనే. యేసు నామములో అనేక దెయ్యాలని నేను ప్రార్థన చేయగా యేసు నామం శక్తి దాన్ని వెళ్ళగొట్టింది. నేను ప్రార్థన చేస్తే ఎలలా అక్కడ యేసు నామముని ఉచ్చరించబట్టి యేసు నామములో ఉన్న శక్తి దానిని పారదోలింది. ఎందుకంటే యేసు నామం ఎప్పుడైతే ఒక అపవాది దగ్గర మనం ఉచ్చరిస్తామో అపవాది మంటల్లో తగలబడుతున్నట్టుగా ఉంటుంది. దానికి చాలా చోట్ల అండి నువ్వు యేసు నామం పేరు ఎత్తద్దు, ఏదన్నా ఉంటే మనం మాట్లాడుకుందాం అని కూడా మాట్లాడతాయి. అలాంటి సందర్భాలు కూడా వస్తాయి. ఏంటి నేను వెళ్ళాలి ఇప్పుడు అంతే కదా, నేను వెళ్ళిపోతాను, నువ్వెందుకు పడ్డాక యేసు నామాన్ని ఎత్తుతావు? యేసు నామము కనుక మనం ఎత్తితే ఏం జరిగిందో తెలుసా? వాటి ఒళ్ళు కాలిపోతాయండి. అపవాది యొక్క మన కంటికి కనపడు, దాని యొక్క రూపము కాలిపోతా ఉంటుంది. యేసు నామములో నేను నిన్ను దహిస్తున్నా, యేసు నామం పేరుగా నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నా అంటే మన ప్రార్థన, మన విశ్వాసము ఈ విధంగా ఉండాలి. ఎందుకంటే ఆయన మనకి అధికారం ఇచ్చాడు వాటిని ఎల్లగొడటానికి. వాటిని మన కాళ్ళ కిందకు రాస్తానా అంటే అది రావాల్సిందే యేసు నామంలో. అంటే అంత బలమైన విశ్వాసం మనకు ఉండాలి. విశ్వాసం లేకుండా యేసు నామం అంటే నమ్మకం లేకుండా వాటిని జోలికి కనుక వెళ్తే అయ్యి అర్థం కాదు, నిన్ను ఇబ్బంది పెడితే మనం వాటిని జోలికి వెళ్ళాలన్నా వాటిని ఎల్లగొట్టాలన్నా మనలో ఎవరంటే నమ్మకం ఉండాలి? యేసయ్య అంటే నమ్మకం ఉండాలి. యేసు నామానికి ఒక పవర్ ఉంది, యేసు నామానికి శక్తి ఉంది, యేసు నామములో సర్వ సృష్టి గజగజలాడింది అనే బలమైన విశ్వాసం ఫస్ట్ మనకు ఉండాలి. మనకు గనక ఉన్నట్లయితే ఎలాంటి వ్యాధైనా సరే వేళ్లతో సహా నజరేయుడైన యేసు నామములో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నా అని కనుక మనం ఉచ్చరిస్తే
ఆ వ్యాధి బయటకు వచ్చేయాల్సిందే. ఎందుకంటే యేసు నామానికి అంత శక్తి ఉందండి. యేసు నామము గొప్ప నామము. ఎక్కడికైనా సరే, ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే, నేను అనేకమైన సార్లు యేసు నామముని ఉచ్చరించుకున్నా. అపవాది శక్తులతో నేను పోరాటం చేసే. దేనికంటే అనేక మంది నా మీద క్షుద్ర ప్రయోగాలు చేశారు. అంటే ఆ క్షుద్ర ప్రయోగాలు వచ్చిన వాళ్ళకి మీరు వాళ్ళని ఏమి అనాల్సిన అవసరం లా, వాడు ట్రైల్ వేసుకుంటా ఉంటాడు. నా పవర్ ఎంతవరకు ఉంది, నా చీకటి శక్తులు ఎంతవరకు పనిచేస్తున్నాయి, నా చీకటి శక్తులు ఈ మనిషిని ఇబ్బంది పెడుతున్నాయా లేవా. ఎవరో కాదండి, మనకి సమీపంగా ఉన్న వాళ్ళే చేస్తారు. ఎవడో చేస్తే వాడికి మన ఇన్ఫర్మేషన్ అందదు. మనతో బాగున్న వాళ్ళే, మన చుట్టూ ఉన్న వాళ్ళే మన మీద క్షుద్ర ప్రయోగాలు చేసి వీడు ఎలా హింసపడుతున్నాడు, ఎట్లా బాధపడుతున్నాడు, నేను పంపించిన చీకటి క్రియ అక్కడ పనిచేస్తుందా లేదా అని మన చుట్టూ ఉన్న వాళ్ళే చేస్తారు. దేనికంటే ప్రార్థన చేస్తాం కష్టమైన విషయం, యేసయ్యని నమ్మటం కష్టమైన విషయం, యేసయ్య వెలుగులో మనం జీవించాలి అనేది కష్టమైన విషయం. చీకటికి అదేం అవసరం లేదు. చీకట్లో ఎవరైనా పోగలుగుతారు, కానీ దైవ మార్గంలో నడవాలి అంటే మనం యథార్థమైన మనసు ఉండాలి, నీతి కలిగిన మనసు ఉండాలి. అందుకే చాలా మంది ఏం చేస్తారంటే చీకటి మార్గాన్ని ఎన్నుకుంటారు. ఈ చీకటి మార్గాన్ని ఎన్నుకుని చీకటి క్రియలు చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే మనం యేసు నామాన్ని ఉచ్చరిస్తామో అనేకమైన పరిస్థితుల్లో నా మీదకి డైరెక్ట్ అటాక్ చేసినప్పుడు నేను యేసు నామాన్ని ఉచ్చరించినప్పుడు ఇందుకే నీ జోలికి రామని మేము చెప్తాము, అయినా మమ్మల్ని పంపిస్తారు అని మా యేసు నామములో ఈ ఒప్పుకొని వెళ్ళిన రోజులు చాలా రోజులు ఉన్నాయండి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎలాంటి పరిస్థితుల్లో అయినా యేసు నామముని మనం వదలద్దు. యేసు నామము జీవమైన నామము, యేసు నామము ప్రాణమైన నామము. యేసు నామాన్ని గనక మనము ఉచ్చరిస్తే సృష్టి గజగజలాడిపోయింది. ఈ చీకటి శక్తులు మనం ఏమీ చేయలేము, ఈ వ్యాధులు మనం ఏమీ చేయలేము. అది ఎలాంటి వ్యాధి అయినా, ఎలాంటి బాధ అయినా, ఎలాంటి చీకటి శక్తులైనా మనం ఏమి ఉచ్చరించాలి? మన నోటి నుంచి పలకాల్సిన మాట యేసు నామం, యేసు నామం. యేసు నామములో ఈ వ్యాధి నన్ను వదిలి వెళ్ళిపోను కాక అని పలకండి. అలాగే ఏదన్నా మీకు పొరుకట్టే పిచ్చి పిచ్చి కళలు, పాములు ఇలాంటివి కనపడితే చూడండి. ఇలాంటి కనపడ్డప్పుడు కూడా, మీకు నిద్ర పట్టకుండా ఉన్నప్పుడు కూడా యేసు నామములో ప్రతి చెడు శక్తులు నన్ను వదిలి వెళ్ళిపోవును కాక అని ప్రార్థన చేయండి. ఎప్పుడైతే మీరు యేసు నామాన్ని ఉచ్చరిస్తాడో ఆయన శక్తి మనలో ప్రవేశించింది. మన మాట దానికి ఒక అగ్నిబాణం వెళ్ళే తగులుతూ ఉంటుందండి. కాబట్టి దేవుడు మనకి అంత పౌరిచ్చి ఉన్నాడు. ఇంకా ముందుకెళ్ళమ్మా, చదువు. ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి చాలమ్మా. సాతాను ఎలా పడింది? ఆకాశం నుండి ఒక మెరుపు వలె పడింది. కానీ ఆ మెరుపు వలె పడ్డ యేసు నామం ఎప్పుడైతే ఉచ్చరిస్తామో ఆ మెరుపు ఎందుకు పనిచేయదండి? యేసు నామములో అంత శక్తి ఉంది. అది మెరుపు వలె పడ్డ ఏ మనిషిని ఆవరించాలని చూసినా, ఏ మనిషిని ఇబ్బంది పెట్టాలని చూసినా వాడి క్రియలు ఎప్పుడు మన దగ్గర పనిచేయవు. ఇంకా ముందుకెళ్ళమ్మా. ఇదిగో పాములను, తేళ్లను త్రొక్కుటకను శత్రువు బలవంతుడి మీద. చాలా మనకి శత్రువులు ఎవరంటే ఈ లోకంలో జనరల్ గా అనుకుంటారు మనుషులకు శత్రువులని. మనుషులు శత్రువులు కాదు. మనకి శత్రువు ఎవరంటే అపవాది యొక్క క్రియలు. దేనికంటే ఒక వ్యక్తి మన మీద పగబట్టాడు అంటే ఆ వ్యక్తిలో ఎవరు ప్రవేశిస్తారో తెలుసా? అపవాది ప్రవేశించి ఒక్కొక్కసారి ఎలాంటి కారణం లేకుండానే మనకి శత్రువులు ఏర్పడతారు. మనం వాళ్ళని ఏమనం, మనకేం సంబంధం లేదు, అయినా మనకి శత్రువులు ఏర్పడతారు. ఎందుకో తెలుసా? నీవు ప్రార్థనలో ఎదుగుచున్నప్పుడు, నువ్వు ప్రార్థనలో బలపడుచున్నప్పుడు,
నువ్వు యేసునామాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు ఈ అపవాది ఏదో ఒక విధంగా నీతో గొడవ పెట్టుకోవాలి, ఏదో ఒక విధముగా నీ మీదకి శత్రుత్వం తీసుకురావాలి. అప్పుడు ఏం జరిగింది? నువ్వు ప్రార్థనలో ఉండలేవు. నా మీద ఇదే విధంగా ఆలోచిస్తారు, నా మీదకి నేనేం అనలేదు కదా అతన్ని, లేక నేనేం అనలేదు కదా వాళ్ళని, ఎందుకు ఈ విధంగా నా మీదకి వస్తున్నారు? ప్రార్థనని పక్కన పెడతావు, దీని గురించి ఆలోచన చేస్తావు. అలాంటి ఎన్ని వచ్చినా సరే యేసు నామాన్ని మనం వదలకూడదు. ఇది నన్ను ఏమీ చేయలేదు, ఈ సమస్య, ఈ శత్రుత్వం, ఈ బాధ నన్నేమీ చేయలేదు యేసు నామంలోనే మనం ఇంకెక్కువగా యేసు నామాన్ని ఉచ్చరించాలి, ఇంకెక్కువగా యేసు నామాన్ని పలకాలి. నేనైతే అలాగే చేస్తా. నాకేదన్నా భయంకరమైన బాధ కలిగింది అనుకోండి, నేను బాధ వచ్చినప్పుడే యేసయ్యని ఎక్కువగా పట్టుకుంటా, ఆయన పాదాలను వదలలేక. మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే నాకు అసలు ఈ బాధ ఎందుకు వచ్చిందని ఆలోచన చేస్తాను. నేనేం చేస్తానంటే ఆయన పాదాన్ని బాధ వచ్చినప్పుడే ఎక్కువగా పట్టుకుంటా. మీరు కూడా దయచేసి ఇది గమనించండి. అది ఏ బాధ అయినా, ఏ వేద అయినా, ఏ కష్టమైనా, ఏ అప్పైనా, ఏ శత్రువైనా మనం పట్టుకోవాల్సిన సమయం అదే యేసయ్యని. ఆయన పాదాలు పట్టుకొని ఇక వదలకూడదు. యేసయ్యా, ఈ బాధని నువ్వు తీసేంత వరకు నేను నిన్ను వదలను, నువ్వు నన్ను దీవించేంత వరకు నేను నీ పాదాలని వదలను అని తెల్లవారు కూడా నేను ప్రార్థనలో ఉన్న రోజులు అనేకమైనవి ఉన్నాయండి. ఉన్న ఫలంగా ఏదో అంటే మనకేది నిజంగా చెప్పి రాదు, మానవులం కాబట్టి. ఏదైనా బాధ కలిగింది అంటే అది అపవాది వల్లే కలుగుతుంది. నేనేం చేస్తానంటే ఇంట్లో వాళ్ళు మొత్తం కూడా పనుకొని ఉంటారు, నేను తెల్లవారులు కూడా ప్రార్థన చేస్తానే ఉంటా. తెల్లవారు పాటికెల్లా అది ఓడిపోయి పారిపోతా ఏమైందో తెలుసా? నేను అందుకే నీ జోలికి రాను, కానీ నన్ను పంపిస్తారు అంటే అక్కడ యేసయ్య గొప్ప విజయాన్ని చూశాడు. ఆ విజయంకి కారణం ఏంటి? మన మొండి పట్టుదల. మనకేముండాలి? మొండి పట్టుదల ఉండాలి. యేసయ్యా, ఈ బాధను నువ్వు తీసేయి. నేను ఇంకా ఏమనుకుంటానంటే చెప్తున్నా, ఈ లోకంలో ఉన్న, ఈ సృష్టిలో ఉన్న ఏది కూడా నన్నేమీ చేయలేవు యేసు నామములో అని బలంగా చెప్పుకుంటానండి. ఎప్పుడైతే 5 నిమిషాలు మనం అలా చెప్తానో అది నా దగ్గర నుండి వెళ్ళిపోయింది. అది ఎంతలో వేదైనా, ఎంతలో బాధ అయినా సరే నేను ఛాలెంజ్ కాస్తా వాళ్ళకి, ఈ సృష్టిలో ఉన్న ఏది కూడా యేసు నామములో నన్నేమీ చేయలేవు అని బలమైన విశ్వాసంతో ప్రార్థన చేయగానే అది ఈ ముండోడు జోలికి మనం వెళ్ళకూడదు. దేనికంటే ఈయన యేసయ్య బిడ్డ అని దానికి అర్థమైపోయి మన జోలికి రాకుండా వెళ్ళిపోయింది. ఇంకా ముందుకెళ్ళమ్మా. ఏదియు మీకు ఎంత మాత్రము హాని చేయదు, అయినను దెయ్యములు నీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడి. ఏమంటున్నాడు? యేసు నామములో మనకి దెయ్యాలన్నీ లోపడుతుంది అని మనం సంతోషించకూడదు. దేనికి? అది మనము చేస్తున్న ఆ కార్యాలు చేస్తుంది యేసయ్య. ఆ మహిమ ఘనత యేసయ్యకే. మనం ఎక్కడ సంతోషపడాలి? దెయ్యాలు మనం ప్రార్థన చేస్తే వెళ్ళిపోతున్నాయని కాదు, మన పేర్లు పరలోకములో వ్రాయబడి ఉన్నాయని మనం సంతోషపడాలి. నిజముగా ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే ఆ దెయ్యము యేసు నామములో లొంగిపోయి వెళ్ళిపోతుందంటే ఆయన కృప మనలో ఉండి జరిపిస్తుంది. అక్కడ మనం దానికి సంతోషపడకూడదు. యేసయ్య నిజముగా నా నాలుక నుంచి పలికిన ప్రతి మాట యేసయ్య విన్నాడు కనుక నేను ఏ పాపం జోలికి వెళ్ళకూడదు, నేను ఏ తప్పు జోలికి వెళ్ళకూడదు. అక్కడ మన పేర్లు ఎక్కడ రాయబడి ఉండాలి? జీవ గ్రంథంలో రాయబడి ఉండాలి. మనం అందుకు సంతోషపడాలండి. ఎందుకంటే మనకి ఈ లోకం అనేది శాశ్వతమా? ఖచ్చితముగా కాదు. మన పేర్లు ఎక్కడ రాయబడాలి? జీవ గ్రంథంలో రాయాలి. అంటే మనం ఎలా జీవించాలి? చాలా నీతిగా జీవించాలి, చాలా యథార్థముగా జీవించాలి. ఎప్పుడు కూడా అందరు మంచి కోరాలి. అప్పుడే
మనము యేసయ్యకి చాలా దగ్గరగా ఉన్న బిడ్డల్లాగా ఉంటామండి. అలా కాకుండా చాలా మంది ఉన్నారు. ఎలా ఉన్నారు? ఒకళ్ళు బాగుంటే వీళ్ళు ఓర్చుకోలేరు, ఒకళ్ళు కనుక మంచి స్థితిలో ఉంటే వీళ్ళు ఓర్చుకోలేరు. అలా ఉండకూడదు. అట్లా ఉండి మనం ఎంత ప్రార్థన చేస్తున్నా ఆ ప్రార్థన శూన్యమే. దేనికంటే మన చూపుకి అర్థం యేసయ్యకి తెలుసు. ఎవరికి తెలియకపోయినా మన మనసులో ఆలోచన ఎవరికి తెలుసు? యేసయ్యకి తెలుసు. అందుకే మనం ఎప్పుడు కూడా యథార్థముగా ఉండాలి. మన కళ్ళ ముందు ఎవరైనా బాగుపడ్డారనుకో, యేసయ్య, మనం కూడా ఎలా అడగాలో తెలుసా అండి? యేసయ్య, మీరు వాళ్ళని బాగు చేసినందుకు మీకు మహిమ కలుగును గాక. యేసయ్య, నన్ను కూడా మీరు ఇలా అడగొచ్చు, నన్ను అంతకన్నా గొప్ప చేయి తండ్రి అని అడగొచ్చు. కానీ వాళ్ళ నాశనాన్ని కోరుకోవద్దండి. ఎందుకంటే నీ కళ్ళ ముందు ఒక అతను బిల్డింగ్ ఒక స్టేర్ కట్టాడు అనుకో, యేసయ్య బిల్డింగ్ భలే కట్టించావు తండ్రి, నాకు అలాంటి 2 కట్టి అయ్యా యేసయ్య అని దీవిస్తాడు. కానీ వాడు చూడు బిల్డింగ్ ఎట్లా కట్టాడు అని నువ్వు కుళ్ళుకోకూడదు. మనలో ఏముండకూడదు? కుళ్ళు అనేది, బాధ అనేది ఉండకూడదు. మనం అతన్ని దీవించాలి. ఆ దీవెనలు నాకు రెట్టింపు దీవెనలు నాకు ఇయ్యా అని మనం యేసయ్యని అడగాలి. దేనికంటే ఆయన ఎలాంటి దేవుడు? ఈ లోకంలో ఉన్న శత్రు సైన్యం మీద మనకి అధికారం ఇచ్చి ఉన్నాడు. దేనికైనా సరే మనలో ఏముండాలి? విశ్వాసము కనుక ఉంటే వాటిలన్నిటి మీద అధికారము మనకి ఇచ్చి ఉన్నాడు. శత్రువు బలమంతటి మీద మనకి అధికారం ఇచ్చిన దేవుడు. మీరెవరూ కూడా నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ వ్యాధి ఉంది, నాకు ఈ అప్పు ఉంది, నాకు ఈ శత్రువులు ఉన్నారు, నా పరిస్థితి బాగాలేదని మీరు బాధపడదు. దేనికంటే మనకన్నిటి మీద అధికారం ఇచ్చాడు. ఆ బాధలన్నీ తీసుకొచ్చేది ఎవరు? అపవాదే. అనారోగ్యం తీసుకొచ్చేది అపవాదే, అప్పులు తీసుకొచ్చేది అపవాదే, శత్రువులను తీసుకొచ్చేది అపవాదే, మనకి ఎలాంటి బ్రతుకు తెరువు లేకుండా చేసేది అపవాదే. ఈ లోకంలో ఎలాంటి చెడ్డ కార్యాలు మన దగ్గరికి చేరుతుంది అంటే అపవాది మనకు తీసుకొస్తున్నాడని జ్ఞాపకం పెట్టుకుని మన ప్రార్థన బలమైన విశ్వాసంతో ఉండాలి. యేసయ్య, నువ్వు నాకు వాగ్దానం ఇచ్చిన దేవుడివి, శత్రు బలవంతుడి మీద నువ్వు నాకు అధికారం ఇచ్చిన దేవుడు తండ్రి అని మన విశ్వాసంతో కనుక ప్రార్థన చేసినట్లయితే ఏది ఎంత మాత్రమో మనకి హాని చేయదండి. ఎందుకంటే ఆయన అంత గొప్ప దేవుడు. కాబట్టి ఈరోజు మన వాక్యము శత్రు బలవంతుడి మీద మనకి అధికారం ఇచ్చాడు. దయచేసి అందరం కూడా విశ్వాసములో బలపడదాం. యేసు నామములో దేనికి భయపడుతూ దేవుడి ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించిన గాక. దయచేసి తలలో ఉంచుకుంటే ప్రార్థన చేసుకుందాం. మా గొప్ప దేవ, మా యేసయ్య, మా తండ్రి, నాయన, ఈ రోజు నా దేవ మీ వాక్యంతో మాతో మాట్లాడి ఉన్నావు. శత్రు బలవంతుడి మీద తండ్రి మీరు మాకు అధికారం ఇచ్చి ఉన్నారు తండ్రి. నాయన, ఈ లోకంలో మాకు శత్రువు తండ్రి అపవాది అయి ఉన్నాడు కనుక అపవాది మీద నా తండ్రి మీరు మాకు విజయం దయచేస్తానికి ఆయా శత్రు బలవంతుడి మీద అధికారం ఇచ్చి ఉన్నారు. నాయన, ఈ మందిరంలోకి వచ్చిన ప్రతి బిడ్డకి తండ్రి విజయాన్ని దయచేయమని అడుగుచున్నాను. శత్రు బలవంతుడి మీద తండ్రి విజయాన్ని దయచేసి నాయన ప్రతి బిడ్డని తండ్రి కరుణించి కాపాడి రక్షించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలమ్మా. మరి రేపు సోమవారము ఎవరైనా వాక్యం చెప్ప